అవురా మామ, మన కార్తిక్ గడు గడవుకున్నాడు, ఏందో అడుగుదాంపా. ఓకే మామ, నువ్వు ఎలా చెప్తాలే పోయి అడుగుపా. అవురా మామ, ఏందిరా గడవుకున్నావు, అసలు ఏందిరా నీ బాధ? ఏం చెప్పాలి మామ, ముందు చెప్పనేడు లేకుంటే తర్వాత నన్నేడు లేకుంటే గుద్దలంతా బొచ్చడి. చెప్తా మామ చెప్తా. నా ముసలోడు బతుకుండగా దానికి తిండి సరిగ్గా పెట్టకనే చచ్చిపోయింది మా ముసలోడు. చచ్చిపోయిన వాళ్ళు లేకుండా అయిపోయింది కదా. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ ప్లేస్చీలు కట్టుడు, పెద్ద పెద్ద కటౌట్లు, బతుకున్నాగా ప్రేమ చూపిస్తే అయిపోతుంది కదా మామ. చనిపోయిన వాళ్ళ చూపించుడు ఎందుకు మా ఇవి? ఆ గోడ మీద ఫోటోకున్న విలువ బతుకున్నాగా లేపాయే. ఎట్లా మామ? ఆడ బతుకున్నాగా ఒక పూట కూడా అన్న సరిగ్గా పెట్టలే, పాస్పోయిన పో పెట్టిను ఆడ, అందుకే చనిపోయే. బతుకున్నప్పుడు అన్న మంచిగా చూసుకుంటూ అయిపోయింది. చనిపోయిన వాళ్ళే నా అంత మంచిగా చూసుకోలే అని పెట్టబట్టే మా వాళ్ళు. ఇది ఏం కథకు వచ్చింది ఇప్పుడు? అందుకే నాటుకోడి ఫుల్ బాటిల్ అని పేరు చెప్పిళ్ళు తాగబట్టే ఈ బట్టే బతికాలకు తలకేలేపాయ. ఉన్నప్పుడేమో మంచిగా చూడలేరు, మరి చనిపోయిన వాళ్ళకి ఇంత మంచిగా చూస్తురని ఒక్కడు అంటున్నామా? వచ్చిన పుక్కేందుకు వచ్చిన మందు పూకల్లాక అయిపోయి ఏం చేద్దాం మరిగా. నీ బాధ పగవనికి కూడా రావద్దురా మామా. నీ గుద్దలంట పొట్టోడా, నీకెందుకురా? ఆడ ముచ్చట మొత్తం చెప్పనా? ఏం చెప్పమంటావు మామ, ఇంకా ఉంది మామ. ఎందుకంటే వీళ్ళు యావకనే ఉంటారు కావచ్చు అని అనుకుంటారు. వీళ్ళు వచ్చిన రోజు కూడా గాడికే పోతారు ఆ ముసలి దగ్గరికి. ఈ బతుకున్న కూడా కొడుకులకేమో అర్థమవుతలేదు. ఉన్నప్పుడే మంచిగా చూసుకుందాం అని అంటేనేమో ఎందుకు సత్య ముసలి గిన్నె పైసలు పెట్టుడు అని మా అవ్వ అనబట్టే. మా అయ్య అంటును, మా అయ్య కన్నా ఎక్కువగా గుంటాము అని మా అయ్య అంటును. మా అవ్వనేమో చచ్చిపోయే ముసలికి ఎట్టుడు అని మా అవ్వలోళ్ళి. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ ముసలోడు మంచిగా ఉంటానన్నా పొద్దుకరంగా నాకు ₹2 ఇచ్చును. ఎందుకనంటే అనిపించిన పైసలతో. ఇప్పుడు మా అవ్వ రూపాయి అది పిల్లికి పిలిచేది మా అవ్వ. మా ఆయనేమో ఇస్తాడు కానీ ఇచ్చిన వాళ్ళే మా అవ్వ అంత గేటు కాడుని అరే ఆ ₹10 ఇరా కాడ పాల ప్యాకెట్ తెచ్చేది ఉందని తీసుకుంటుంది. మా అవ్వ అంత బీసీడని మా ముసలోని మంచిగా పడుకుందాం అంటే అది చచ్చిపోయా. ఇప్పుడు అది చచ్చిపోయిన వాళ్ళే పాల ప్యాకెట్ అనబట్టే, మందు అనబట్టే, 90 అనబట్టే. ఎన్ని రోజులు ఉంటానో నేను, నా 10th ఎప్పుడు అయిపోతుందో అప్పుడు వెళ్ళిపోవాలి హాస్టల్కు. ఈ ఇంటికాడ ఉండే నాకు వర్షపడతలేదు మా అవ్వతోని. ఆ ముసలోనికే తిని సరిగ్గా పెట్టపోయా. కన్న కొడుకుని నాకు పెడుతుందో లేదో మా అవ్వ. ఇదంతా కోసింది. బతుకున్నప్పుడు ముసలోని మంచిగా చూసుకుంటే ఇంకో 4 రోజులు ఎక్కువ బతుకును. ఆ ముసలోని సరిగ్గా ఉడుకొని చచ్చిపోయా. చచ్చిపోయిన వాళ్ళు నా పరిస్థితికి ఇట్లా అయిపోయా. బీకారు బతుకైపోయి రోడ్డు మీద ఊకున్నా. నీ బాధ పగునికి కూడా రావద్దురా మామ, రోడ్డు మీద ఊకున్నందుకు బాధపడుతున్నా మామ. బతుకుందంగా ఇంకో ₹100 పెడితే మీ ముసలోడు బతుకును మామ. ఇప్పుడు చనిపోయిన వాళ్ళని పేరు చెప్పుకొని గుదాలు అవుతారు మీ వాళ్ళు. ఇదేం కథకు వచ్చిందో ఏమో. మంచి మంచోనికి సావత్తుంది అని నీ ముసలోని తొలకపోయే ఎట్లనో ఏమో. వాడుకో మా అమ్మ ఏమన్నారా? మంచి మంచోళ్ళకి సాగు వస్తుంది, నీ ముసలోనికి వచ్చిందని మాట్లాడుతున్నావు అయ్ అనుకుంటున్నావురా? ఈ ప్లాన్ రివర్స్ అయ్యేటట్టుంది. నేను ఇక్కడ జంపు. అరే మామ, నాకు మా పని ఉంది, నేను పోతున్నా. బాయ్ బాయ్. వాడుకో, నేను నిన్నేమన్నారా? మీ అమ్మని ఏమన్నారా? ఉల్టా నన్ను అంటురేందిరా మీరు అందరు కలిసి? అసలు ఏమనుకుంటురా మీరు? అవురా, మా ముసలోడు చచ్చిపోయిన బాధలు ఉండన్నా నీ అట్లుంటాడు వచ్చి మా అవ్వని తిట్టే కారణంకి బాధపడన్నా, లేకుంటే మా అమ్మ ఏమన్నా నిన్ను గొరిగిచ్చిందారా? ఇది మంచి కాదు మామ, మంచిగా చెప్తున్నా. నాకు ఆవశ్యంగా మాటలు మంచిగా వస్తున్నాయి, చక్కవను. సరే తీరా, నేను వీక్తున్నది ఏదో మనలిద్దామని వస్తే ఉల్టా మాట్లాడుతున్నావు. నువ్వే అనుకున్నావారా? దేశం మీద శ్రీకాంత్ అన్న దగ్గరకు పోతే నెంబర్ మాట్లాడతాను. నువ్వెంతరా? పో ఆయన దగ్గరకు నా దగ్గరకు రమ్మన్నారా? నేనేమన్నా నేను పిలిచినా? నువ్వే వచ్చి మందలెత్తి నువ్వే ఎత్తి నీ పొట్టి కూతలు అసలు పొట్టి కూతలు కూర్చి కొడుకల పెరెత్తాలని కనుకొని అనుకుంటున్నావు. తమాష తింటున్నారా? ఎవరని? మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయి, కామెంట్ చేయి, గంట సింబల్ కొట్టుర్రి. ఈ పొట్టోడు ఏడ కనిపిస్తాడో కొట్టకుర్రి. ఎందుకు అంటే మా వీడియో గంత మంచి ఉంటుంది. అవునా, నన్ను కొట్టు అని చెప్తాడా? నువ్వెంత
చెప్తారా పిల్లి పిలిచేయనని నీకెందుకురా